మీకు మెరుగైన ఆరోగ్యం కావాలా? అసలు డాక్టర్ దగ్గరకు వెళ్ళకూడదనుకుంటున్నారా? అయితే వాకింగ్ చేయండి అంటున్నారు నిపుణులు. రోజు 7,000 అడుగులు వేస్తే హఠాన్ మరణాలు కూడా ఉండవు. అసలు వాకింగ్ వల్ల ఏ జబ్బులు తగ్గుతాయి? మెదడు శక్తి పెరగడానికి, రకరకాల వ్యాధుల నుంచి రక్షణ లభించడానికి రోజుకు 7,000 అడుగులు నడిస్తే సరిపోతుందని లాన్సెట్ ఒక అధ్యయనం సూచిస్తోంది. గతంలో మంచి ఆరోగ్యం కోసం 10,000 అడుగులు వేయాలని చెప్పేవారు. ప్రపంచవ్యాప్తంగా 1,60,000 మందిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని చెప్పారు. రోజుకు 2,000 అడుగులు నడిచిన వారితో పోలిస్తే 7,000 అడుగులు నడిచిన వారికి కొన్ని రకాల ప్రమాదం తగ్గిందని ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా గుండె జబ్బులు దూరమయ్యాయి, ఆకస్మిక మరణాలు తగ్గాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం వయోజనులు వారానికి కనీసం 150 నిమిషాలు తేలికైన ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి, లేదంటే 75 నిమిషాల పాటు కఠినమైన ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి. రోజు 7,000 అడుగులు వేసేవారిలో హఠాన్ మరణ ప్రమాదం 47% తగ్గినట్లు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 25% తగ్గినట్లు గుర్తించారు. క్యాన్సర్తో చనిపోయే ప్రమాదం 37%, ఆల్జీమర్స్ వచ్చే ప్రమాదం 38% తక్కువగా నమోదైంది. డిప్రెషన్ ప్రమాదం 22%, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం 22% తగ్గింది. WHO నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 ఒకరికి తగినంత వ్యాయామం ఉండటం లేదు. కదలిక లేకపోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్తో సహా 8% సంక్రమిత వ్యాధుల బారిన పడుతున్నట్లు WHO తెలిపింది. ఈ అనారోగ్యాల వల్ల ఏటా బిలియన్ల కొద్ది డబ్బు వైద్యం కోసం ఖర్చవుతోంది. 7,000 అడుగులతో దీర్ఘాయుష్షు సొంతమవుతుంది. లివర్, లంగ్, కిడ్నీ, గ్యాస్ట్రిక్, ఎండోమెటీరియల్, కోలన్, హెడ్, నెక్, బ్లాడర్ వంటి క్యాన్సర్లను నడక నియంత్రిస్తుంది. ఎక్కువ సమయం కూర్చోవటం లేదా కూర్చొని చేసే జాబ్స్ వల్ల తలెత్తే క్యాన్సర్ నుంచి పూర్తిగా రక్షణనిస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్, బాడీ ఫ్యాట్ వంటి వాటిని తగ్గించుకోవడానికి వాకింగ్ కు మించిన పరిష్కారం లేదు. ఒక్క వాకింగ్ తో వందలాది సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అందరికీ జిమ్ సౌలభ్యం ఉండకపోవచ్చు, లేదా వెళ్లగలిగే సామర్థ్యం లేకపోవచ్చు. కానీ వాకింగ్ అంటే అందరూ చేయగలిగేదే. సో మరెందుకు ఆలస్యం? లేచి ప్రతిరోజు 4-5 కిలోమీటర్లు వాకింగ్ చేయండి. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. నగరాలు, పట్టణాల్లో ఉండేవారు ఈవినింగ్ కన్నా మార్నింగ్ వాక్ కు వెళ్లడం బెటర్. 7,000 అడుగులు వేయలేని వారు కనీసం 5,000 అడుగులైనా వెయ్యాలి. అంటే ఒక 3 కిలోమీటర్లు వాకింగ్ చేస్తే సరిపోతుంది. నిజానికి జిమ్ములకెళ్లి చెమటోడ్చే కన్నా మార్నింగ్ వాక్ ఎంతో ఉత్తమం. వాకింగ్ మల్టీపర్పస్ వ్యాయామం. ప్రపంచంలోనే అత్యధిక ఆయు ప్రమాణాలున్న దేశాల్లో ఒకటైన జపాన్లో అయితే రోజుకు 10,000 అడుగులకు తక్కువ కాకుండా నడుస్తారు. 1960లోని జపాన్లో ఈ వాకింగ్ ఉద్యమం మొదలైంది. నడక వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి ఆక్సిజన్తో పాటు పోషకాలన్నీ శరీర భాగాలన్నింటికీ సరఫరా అవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జ్ఞాపక శక్తిని పెంచడమే కాదు, మెదడు చురుగ్గా పనిచేయటంలోనూ సాయపడుతుంది. దీర్ఘకాలంలో చేస్తే సరైన శరీరాకృతి, బరువు అదుపులోకి రావడం, చెడు కొవ్వు తగ్గడం వంటి లాభాలు ఎన్నో ఉన్నాయి.